వెల్కమ్ టు ఐడిటీవీ. హర్యానాలో ఈ మధ్యన వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడ మొత్తం కూడా మత మార్పిడి కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయంట. రోజు రోజుకి వచ్చే కేసుల్లో ఒక 10 కేసులు ఉదాహరణకు వస్తే అందులో 7 నుంచి 8 వరకు కూడా మత మార్పిడి కేసులే. తల్లి పైన కొడుకులు మత మార్పిడి జరిగిందనేసి, లేకపోతే భర్త మీద భార్య, లేకపోతే కొడుకుల మీద తల్లిదండ్రులు, ఇలా వినూత్నంగా రకరకాలుగా కుప్పల తెప్పలుగా పోలీస్ స్టేషన్స్కి మత మార్పిడి కేసులు వచ్చి పడడంతో ఏం చెయ్యాలో తోచని పరిస్థితి పోలీస్ అధికారులకి, ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో పోలీస్ అధికారులు ఉండిపోవడం, చివరికి ఇవి ఎక్కువ అయిపోవడంతో హర్యానా ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక వినూత్న చట్టం తీసుకొచ్చింది. మత మార్పిడులు జరిసే వారిపై, మత మార్పిడులు అవుతున్న వారిపై కేసుల కన్నా కూడా వాళ్ళకి తగినటువంటి జరిమానా లాంటిది విధించాలన్న ఆలోచనలో కూడా ఉందంట. మొత్తానికి హర్యానా రాష్ట్రాన్ని అయితే మాత్రం ప్రజెంట్ మత మార్పిడి కేసులతో ఒక వినూత్నమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొని ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా ఉంటాయి, కానీ వాటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు లేకపోతే తక్కువగా నమోదవుతుంటాయి. ఒకవేళ జరిగినా కూడా కేసులు నమోదు కానీ కోకొల్లలు ఎన్నో ఉన్నాయన్నమాట. కానీ అక్కడ వినూత్నంగా ఇప్పుడు కుటుంబ సభ్యులే వచ్చి కేసులు పెడుతున్న పరిస్థితి. ఇది హర్యానాలో ప్రస్తుతం ఈ మత మార్పిడి కేసుల విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. పోలీస్ స్టేషన్స్కి నేరుగా వచ్చి కేసులు పెడుతున్న పరిస్థితి, అది కూడా కుటుంబ సభ్యుల మీద వేరొక కుటుంబ సభ్యులే కేసులు పెడుతున్నారు నేరుగా. ఇది అక్కడ పరిస్థితి. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్.